పశు పోషణపై రైతులు అవగాహన కలిగి ఉండాలని పశు వైద్య శాఖ డిఎల్డిఏ అధికారి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ కోటపల్లిలో శుక్రవారం పశు గణనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్య శాఖ ఏడీ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రైతులు పాడి పెంపకంలో పశువులకు సోకే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలని అన్నారు. పశు పోషణలో వైద్యుల సూచనలు, మెలకువలు పాటించితే అధిక పాల దిగుబడి సాధ్యమవుతుందన్నారు. పశువులకు వ్యాధులు సోకినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ పశు వైద్యాధికారులను సంప్రదించాలని, గ్రామాల్లో నాటు వైద్యం చేయరాదని అన్నారు. అనంతరం పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు మునిచంద్ర, తక్రిష్ భాష, శ్రీహరి, చందనప్రియ, శ్రీధర్, గోపాలమిత్రులు, నరసింహులు, కేశవమూర్తి, పాడి రైతులు పాల్గొన్నారు. నష్టమైంది అది తెలియజేస్తూ అదే రైతు అవగాహన ఊరికే వైద్యం చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే మేనేజ్మెంట్లో కూడా చిన్నపాటి మెలకువలు పాటిస్తే ఎలా అనేది రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ గర్భకోశ వ్యాధులకు వైద్యం అందిస్తూ పాడి పరిశ్రమ కొంచెం లాభదాయకంగా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక సంవత్సరానికి ఒక ఈత తినాలి, సంవత్సరంలో 10 నెలల పాటు దాని కెపాసిటీ మీద దాని శక్తి ఎంత ఉందో అంతవరకు మనం పాలు పిండుకోవాలి. అలా చేసినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పశునాభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా పశునాభివృద్ధి సంఘం చిత్తూరు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరాలు మొత్తం జిల్లా అంతా